హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం నేర్చుకోబోతున్నది 3rd క్లాస్ 4th క్లాస్ 5th క్లాస్లో ఉన్నటువంటి సినోనిమ్స్ అనేవి మనం నేర్చుకోబోతున్నాం. సినోనిమ్స్ అంటే మీనింగ్ ఏంటంటే, సినోనిమ్స్ అంటే సేమ్ మీనింగ్ ఆర్ సిమిలారిటీ అనే అర్థం. అయితే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్. ఏ మళ్ళీ అఫ్రేడ్ ఆఫ్ ద సౌండ్ అని ఒక సెంటెన్స్ ఇచ్చారు. చూడండి, మళ్ళీ ఫియర్డ్ ద సౌండ్ అని ఇచ్చారు. అఫ్రేడ్ ఆఫ్ అని ఇచ్చారు, ఇక్కడ ఫియర్డ్ అని ఇచ్చారు. ఈ అఫ్రేడ్ ఆఫ్కి సిమిలర్గా ఉండేటటువంటి వర్డే ఫియర్డ్. నెక్స్ట్ చూస్తే వి ఫీల్ హ్యాపీ టు హియర్ ఎనీ గుడ్ న్యూస్. వి ఆర్ గ్లాడ్ టు హియర్ ఎనీ గుడ్ న్యూస్. ఇక్కడ హ్యాపీకి రిలవెంటెడ్గా మనకి ఏమి ఇచ్చారంటే గ్లాడ్ అనేటటువంటి వర్డ్ ఇచ్చారు. ఇక్కడ అఫ్రైడ్కి ఫియర్డ్ ఇచ్చారు, హ్యాపీకి నెక్స్ట్ గ్లాడ్ ఇచ్చారు. ఇలా మనకి ఇవ్వడం జరిగింది. అయితే చూడండి, ఇన్ ద అబౌవ్ సెంటెన్సెస్ ద అండర్లైన్డ్ వర్డ్ అఫ్రైడ్ ఆఫ్ అండ్ ఫియర్డ్ కన్వే ద సేమ్ మీనింగ్. అఫ్రైడ్ ఆఫ్, ఫియర్డ్ అనేవి కన్వే ద సేమ్ మీనింగ్. సిమిలర్లీ ద వర్డ్స్ హ్యాపీ అండ్ గ్లాడ్. సిమిలర్లీ అంటే అదేవిధంగా ద వర్డ్స్ హ్యాపీ అండ్ గ్లాడ్ కన్వే ద సేమ్ ఇన్ మీనింగ్. చూడండి, అవి ఎలాగైతే సేమ్ మీనింగ్ ఇచ్చాయో సేమ్ అదేవిధంగా గ్లాడ్ అండ్ హ్యాపీ ఈ రెండు కూడా సేమ్ మీనింగ్ని, ఒకేలాంటి మీనింగ్ని కలిగి ఉన్నాయి. ద వర్డ్స్ హ్యాపీ అండ్ గ్లాడ్ ఆర్ సినోనిమ్స్. చూడండి, అక్కడ అఫ్రైడ్ అండ్ ఫియర్డ్ అనేవి సినోనిమ్స్ అండ్ హ్యాపీ అండ్ గ్లాడ్ అనేవి సినోనిమ్స్ అని చెప్పారు. చూడండి, లిటిల్ ఇక్కడ మనకి కొన్ని ఇచ్చారనమాట. ఏంటి? స్మాల్. లిటిల్కి సినోనిమ్ ఏంటంటే స్మాల్ అని. హ్యాపీకి మనకి గ్లాడ్ అని తెలుసు, జాయ్ఫుల్ అనేది. బ్యాడ్ అంటే ఈవిల్. హేట్ అంటే డిస్లైక్. హేట్ చేయడం అంటే మనం అసహించుకోవడం, డిస్లైక్ లైక్ చేయకపోవడం. అఫ్రైడ్ అంటే స్కేర్డ్, అదేవిధంగా ఫియర్డ్. అఫ్రైడ్ అంటే స్కేర్డ్, అదేవిధంగా ఫియర్డ్. ఈ రెండు కూడా అవుతాయి. ఓకేనండి. నెక్స్ట్ చూద్దాం ఇంకో సినోనిమ్స్. హ్యాపీకి గ్లాడ్ ఇచ్చారు. హేట్ అంటే డిస్లైక్. అఫ్రైడ్ ఫియర్ఫుల్. అఫ్రైడ్కి మనకి ఇక్కడ ఫియర్ఫుల్ ఇచ్చారు. లిటిల్ స్మాల్. న్యూ ఫ్రెష్. లిటిల్ స్మాల్, న్యూ ఫ్రెష్. న్యూ అంటే ఫ్రెష్ అని, లవ్ అంటే లైక్ అని. మనకు అక్కడ హేట్ ఇచ్చారు, డిస్లైక్ ఇచ్చారు. అఫ్రైడ్కి స్కేర్డ్, ఫియర్డ్ ఇచ్చారు. ఇక్కడ అఫ్రైడ్కి ఫియర్ఫుల్ ఇచ్చారు. అక్కడ స్కేర్డ్, ఫియర్డ్ ఇచ్చారు, ఫియర్ఫుల్ ఇచ్చారు. ఇక్కడ హ్యాపీ అంటే గ్లాడ్, హేట్ అంటే డిస్లైక్. నెక్స్ట్ చూడండి, న్యూ అంటే ఫ్రెష్, లవ్ అంటే లైక్. అంటే సేమ్ మీనింగ్, ఒకేలాంటి మీనింగ్ వచ్చే వర్డ్స్ అనమాట. నెక్స్ట్ మనం చూద్దాం. రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ అండ్ అబ్జర్వ్ ద అండర్లైన్ వర్డ్స్. చూడండి, ఐ క్విక్లీ హ్యాడ్ మై బాత్. ఐ హరియడ్లీ హ్యాడ్ మై బాత్. ఐ ఇన్స్టెంట్లీ హ్యాడ్ మై బాత్. చూడండి, క్విక్లీ అన్నా వేగమే, హరియడ్లీ అన్నా వేగమే, ఇన్స్టెంట్లీ అన్నా త్వరగా అని అర్థం. అలా అన్నమాట, త్వరగానే మీనింగ్ వస్తాయి. ద అండర్లైన్డ్ వర్డ్స్ క్విక్లీ, హరియడ్లీ అండ్ ఇన్స్టెంట్లీ క్యారీ న్యూ ద సేమ్ మీనింగ్. ఈ మూడు కూడా సేమ్ మీనింగ్నే కలిగి ఉన్నాయి. అయితే సచ్ కైండ్ ఆఫ్ వర్డ్స్ ఆర్ కాల్డ్ అంటే ఇలాంటి వర్డ్స్ని మనం ఏమంటామంటే సినోనిమ్స్ అంటారు. ఏ సినోనిమ్ ఈజ్ ఏ వర్డ్ దట్ హ్యాస్ నియర్లీ ద సేమ్ మీనింగ్ యాజ్ అనదర్ వర్డ్. చూడండి, ఏ సినోనిమ్ ఈజ్ ఏ వర్డ్. సినోనిమ్ అనేది వర్డ్ దట్ హ్యాస్ నియర్లీ అంటే దగ్గర సేమ్ అర్థాన్ని ఇచ్చేటటువంటి మీనింగ్ని ఇచ్చే ఇంకొక అనదర్ వర్డ్ అనేసి మనకి ఇక్కడ చెప్పడం జరిగింది. ఇదొక్కటే మీరు గుర్తుపెట్టుకోండి. చూడండి, ఏ వర్డ్ దట్ హ్యాస్ నియర్లీ ద సేమ్ మీనింగ్ యాజ్ అనదర్ వర్డ్ అని ఇస్తారు. కిందన సినోనిమా, హోమోఫిన్సా
లేదా యాంటోనిమ్ అని చెప్పేసి ఇస్తారు. హోమోఫోన్సా లేదా యాంటోనిమ్మా, సినోనిమా అని చెప్పేసి ఇస్తారనమాట. ఏ సినోనిమ్ ఈజ్ ఎ వర్డ్ దట్ హ్యాస్ నియర్లీ ద సేమ్ మీనింగ్ యాజ్ అనదర్ వర్డ్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, ఇక్కడ మనకి కొన్ని సిమిలర్గా ఉండేటటువంటి వర్డ్స్ ఇచ్చారు చూడండి. వండర్ఫుల్. వండర్ఫుల్ అంటే అడ్మైరబుల్, అమేజింగ్, యాస్ట్రోనైజింగ్. చూడండి, వండర్ఫుల్ అంటే అడ్మైరబుల్, అమేజింగ్, యాస్ట్రోనైజింగ్. నెక్స్ట్ వెకేషన్ అంటే బ్రేక్, హాలిడే. వెకేషన్ అంటే బ్రేక్, హాలిడే. నెక్స్ట్ బ్యూటిఫుల్ అంటే ప్రెటీ, గుడ్ లుకింగ్ అండ్ చార్మింగ్. ఆర్ సైలెంట్ అక్కడ, చార్మింగ్. నెక్స్ట్ మెమరీ. మెమరీ అంటే మైండ్, రీకలెక్షన్ అండ్ రిమెంబ్రెన్స్. మెమరీ అంటే మైండ్, రీకలెక్షన్, రిమెంబ్రెన్స్. నెక్స్ట్ కౌంట్యార్డ్. కౌంట్యార్డ్ అంటే లాన్, పేషియో అండ్ యార్డ్. లాన్, పేషియో అండ్ యార్డ్. నెక్స్ట్ కంపోజ్డ్. కంపోజ్డ్ అంటే ఫ్రేమ్డ్, ఫార్మ్డ్, క్రియేటెడ్, కాన్ఫిడెంట్. చూడండి ఎన్ని ఇచ్చారు ఇక్కడ. కాన్ఫిడెంట్, ఈజీ గోయింగ్, లెవెల్ హెడెడ్. ఇవన్నీ కూడా అవుతాయంట. చూడండి, అర్థమవుతుంది కదండి. నెక్స్ట్ వన్ కంపోజ్డ్. కంపోజ్డ్కి అవన్నీ చూసుకున్నాం. నెక్స్ట్ అకేషనల్లీ. అకేషనల్లీ అంటే సమ్ టైమ్స్. నెక్స్ట్ ఎవ్రీ లేదా నవ్ అండ్ దన్. ఎవ్రీ లేదా నవ్ అండ్ దన్. నెక్స్ట్ ఇన్ఫ్రీక్వెంట్లీ. సమ్ టైమ్స్, ఎవ్రీ లేదా నవ్ అండ్ దన్, ఇన్ఫ్రీక్వెంట్లీ. అదేవిధంగా ఇంట్రెస్టింగ్. ఇంట్రెస్టింగ్ అంటే అల్యూరింగ్, అమ్యూజింగ్, అట్రాక్టివ్. అల్యూరింగ్, అమ్యూజింగ్, అట్రాక్టివ్. ఇవన్నీ కూడా మనకి సినోనిమ్స్ అనేవి అవుతాయి. మీరు ఒక దగ్గర రాసుకొని మీరు ఇవి కంఠస్థ పెట్టండి. ఇప్పుడు ఆన్ ది స్పాట్లో మీరు చేయలేరు. ఓకేనండి. నెక్స్ట్ వన్ నౌ ఫిల్లింగ్ ద బ్లాంక్స్ విత్ సూటబుల్ సినోనిమ్స్ ఇన్ ద ఫాలోయింగ్. యూజ్ ద హెల్ప్ బాక్స్. చూడండి, ఈ హెల్ప్ బాక్స్ని యూజ్ చేసుకొని మనకి కరెక్ట్గా ఉన్నటువంటి సినోనిమ్ని మనకి అక్కడ ఫిల్ చేయమంటున్నారు. చూడండి, హార్స్లీ హిల్స్ ఈజ్ ఏ. హార్స్లీ హిల్స్ ఈజ్ ఏ ఏమవుతుందండి అక్కడ? ఫేమస్ టూరిస్ట్ స్పాట్ ఇన్. ఇవి సూటబుల్ సినోనిమ్ అనమాట. ఫేమస్ టూరిస్ట్ స్పాట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ ద ఊటీ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్. ఊటీ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్. వీ ఫీల్ కూల్ బ్రీజ్ అండ్ ఎంజాయ్ లుకింగ్ ఎట్ బ్యూటిఫుల్ బషెస్. We see a climate scenery and high mountains there. The whole area is covered with green trees and colorful flowers. The dance is very cool. The dance is very cool. ఇలా మనకి సూటబుల్ ఉన్నటువంటి సినోనిమ్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఓకేనండి. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇక్కడ సూటబుల్ సినోనిమ్స్ మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చారు. సూటబుల్ సినోనిమ్స్ మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చారు. షేర్ అంటే డిస్ట్రిబ్యూట్ అని, షేర్ చేయడం అంటే డిస్ట్రిబ్యూట్ చేయడం అని. నెక్స్ట్ ప్యాక్ అంటే బండిల్ అని, ప్యాక్ చేయడం, బండిల్ చేయడం. నెక్స్ట్ టచ్ అంటే ఫీల్. నెక్స్ట్ ఎంజాయ్ అంటే డిజిలైట్. స్లోప్ అంటే స్లాంట్ అని. మనకి ఇలాగా సూటబుల్గా ఉన్నటువంటివి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వన్ చూద్దాం. రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ అండ్ అబ్జర్వ్డ్ ద. చూడండి, సినోనిమ్స్ అంటే ఈక్వల్ మీనింగ్ అండ్ సేమ్ మీనింగ్. మనకు తెలిసిందే కదా, సేమ్ మీనింగ్, ఈక్వల్ మీనింగ్ అని. నెక్స్ట్ సిమిలర్ వర్డ్స్ అని కూడా అంటాం. అయితే ఫాలోయింగ్ సెంటెన్సెస్ అండ్ అబ్జర్వ్డ్ ద అండర్లైన్డ్ వర్డ్స్. ఇటు చూస్తే అబ్దుల్ కలాం ఈజ్ ఏ డెడికేటెడ్ సైంటిస్ట్. అబ్దుల్ కలాం ఈజ్ ఏ కమిటెడ్ సైంటిస్ట్. చూడండి, రెండు డెడికేటెడ్ అన్నా కమిటెడ్ అన్నా సేమ్ మీనింగ్ అనమాట. యూ మే అబ్జర్వ్డ్ దట్ బోత్ సెంటెన్సెస్ గివ్ ద సేమ్ మెసేజ్ బికాస్ ఆఫ్ ద అండర్లైన్డ్ వర్డ్స్. సచ్ వర్డ్స్ ఆర్ కాల్డ్ సినోనిమ్స్. చూడండి, యూ మే అబ్జర్వ్డ్ ద బోత్ సెంటెన్సెస్ గివ్ ద సేమ్ మెసేజ్ బికాస్
ఎందుకు సేమ్ మెసేజ్ ఇస్తున్నాయంటే బికాజ్ ఆఫ్ ద అండర్లైన్డ్ వర్డ్స్ సచ్ వర్డ్స్ ఆర్ కాల్డ్ సినోనిమ్స్. అవి సినోనిమ్స్ అవ్వడం వల్ల మనకి అక్కడ సేమ్ మీనింగ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సినోనిమ్స్ ఆర్ ద వర్డ్స్ విచ్ ఆర్ నియర్లీ ఈక్వల్ ఇన్ ద మీనింగ్. చూడండి, ఈక్వల్ మీనింగ్ని కూడా ఇస్తాయి. ఈక్వల్ మీనింగ్, సేమ్ మెసేజ్ అనే వర్డ్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు. గివ్ ద సేమ్ మెసేజ్, ఈక్వల్ మీనింగ్, సిమిలర్ వర్డ్స్. చూడండి, ఈక్వల్ మీనింగ్, సేమ్ మీనింగ్ లేదా సేమ్ మెసేజ్, ఈక్వల్ మీనింగ్, అలాగే సిమిలర్ మీనింగ్. ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఇచ్చారు కోహ్లీ ఈజ్ ఏ ఫేమస్ క్రికెటర్, కోహ్లీ ఈజ్ ఏ పాపులర్ క్రికెటర్. ఇక్కడ ఫేమస్, పాపులర్ అనేవి కూడా సినోనిమ్స్ అన్నమాట. ద షో బిగిన్స్ at 6 p.m. The show begins at 6 p.m. The show started at 6 p.m. ఇక్కడ బిగిన్స్ అన్నా స్టార్ట్స్ అన్నా మనకి సేమ్ మీనింగ్ వస్తుంది కాబట్టి ఇక్కడ మనకి వీటిని మనం సినోనిమ్స్ అని చెప్పుకుంటాం. సో మనకి ఇక్కడ సినోనిమ్స్ ఏంటి? డెడికేటెడ్, కమిటెడ్, ఫేమస్, పాపులర్, బిగిన్స్, స్టార్ట్స్. ఓకేనండి. నెక్స్ట్ వన్ మనకి ఇక్కడ మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇవ్వడం జరిగింది. బ్లిష్కి ఏమొస్తుందంటే హ్యాపీనెస్, సక్సెస్ విక్టరీ, ఫార్చ్యూను లక్, అవార్డు ప్రైజ్, ఫేమస్ పాపులర్, టెంపరు యాటిట్యూడ్, ఫస్ట్ బిగిన్. ఇవి కూడా సిమిలర్ సినోనిమ్స్ అన్నమాట. నెక్స్ట్ వన్ చూద్దాం. చూసారు కదండి ఇవి. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇక్కడ చూడండి, రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ అండ్ నోటీస్ ద అండర్లైన్డ్ వర్డ్. ద గేమ్ రిక్వైర్స్ నో స్పెసిఫిక్ స్పోర్టింగ్ equipment. నెక్స్ట్ వన్, ఏ కోట్ ఈజ్ డిజైన్డ్ ఆన్ ద గ్రౌండ్ విత్ ప్రిస్క్రైబ్డ్ మెజర్మెంట్స్ అని ఇచ్చారు. అయితే ఇక్కడ ఎక్విప్మెంట్స్ అంటే స్పోర్ట్స్కి వాడేటటువంటి బ్యాటు, బాల్ అనేటువంటి కొన్ని వాడతాం కదా, అవన్నమాట ఎక్విప్మెంట్స్. అదేవిధంగా ప్రిస్క్రైబ్డ్ మెజర్మెంట్స్. చూడండి, అక్కడ స్పోర్ట్స్కి ఎక్విప్మెంట్స్ అవసరం లేకపోయినా గ్రౌండ్స్ అనేవి మెజర్మెంట్స్తో ఉంటాయన్నమాట. ఇక్కడ చూస్తే అయితే ఎక్విప్మెంట్ అండ్ మెటీరియల్ ఆర్ ద వర్డ్స్ విత్ సిమిలర్ మీనింగ్స్. ఎక్విప్మెంట్స్ అన్నా మెటీరియల్స్ అన్నా సేమ్ మీనింగ్ వస్తుంది. ప్రిస్క్రైబ్డ్ అండ్ రికమెండెడ్ ఆర్ ద వర్డ్స్ విత్ సిమిలర్ మీనింగ్స్. చూడండి, ప్రిస్క్రైబ్డ్ అండ్ రికమెండెడ్ ఈ రెండు కూడా సిమిలర్ మీనింగ్ని ఇస్తాయి. అంటే యాంటోనిమ్స్ చూడండి, ఎక్విప్మెంట్కి యాంటోనిమ్ ఏమవుతుందంటే మెటీరియల్ అవుతుందని, ఎక్విప్మెంట్కి మెటీరియల్ అవుతుందని, అలాగే ప్రిస్క్రైబ్డ్కి రికమెండెడ్ అవుతుందని గుర్తుపెట్టుకోవాలన్నమాట. నెక్స్ట్ వన్, దీస్ ఆర్ కాల్డ్ సినోనిమ్స్. హెర్ ద సేమ్ సినోనిమ్స్ ఫర్ యూ. చూడండి, అలాంటి సినోనిమ్సే మనకి ఇచ్చారంట. పాపులర్ అంటే ఫేమస్ అని, వైడ్లీ అంటే బ్రాడ్లీ అని, ఎక్స్చేంజ్ అంటే ఇంటర్చేంజ్ అని, ప్రమోట్ అంటే డెవలప్ అని. ఇలాగా మనకి ఇంకా కొన్ని సిమిలర్గా ఉన్నటువంటి సినోనిమ్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూశారు కదా, ఎక్విప్మెంట్, మెటీరియల్, ప్రిస్క్రైబ్డ్, రికమెండెడ్ అయిపోయిన తర్వాత ఇవి పాపులరు, ఫేమస్, వైడ్లీ, బ్రాడ్లీ, ఎక్స్చేంజ్, ఇంటర్చేంజ్, వైడ్లీ, బ్రాడ్లీ, ప్రమోటు, డెవలప్మెంట్. ఓకేనండి. నెక్స్ట్ వన్, షాడో, లిజన్. చూడండి, షాడో, లిజన్, గ్రిప్పు, పవరు, కీన్ అనేటటువంటి మనకి ఇచ్చారు. వాటికి సంబంధించినవి చూద్దాం. గ్రిప్ దేనికి వస్తుందంటే హోల్డ్ అంటే పట్టుకోవడం కదండి గ్రిప్. అలాగే స్ట్రెంగ్త్ అంటే పవర్. షార్ప్ అంటే కీన్. హోల్డ్, గ్రిప్, స్ట్రెంగ్త్, పవర్, షార్ప్, కీన్. హియర్ లిజన్, షేడు. ఇలా మనకి కొన్ని ఇవే మనకి 3rd, 4th, 5th ఉన్నటువంటి సినోనిమ్స్. ఓకేనండి. నెక్స్ట్ వన్.